రీసెంట్గా వెయిట్ లాస్ కోసము ఒక డైట్ ప్లాన్ చేశాను. దాంతో ఒక 10 to 15 కేజెస్ తగ్గింది. లెట్స్ ఒక 70-80 కేజెస్ ఉన్న పర్సన్ ఒక్కసారి ఒక 8-9 కేజెస్ తగ్గారు. ఇది తగ్గినప్పుడు సెకండ్ థర్డ్ మంత్లో ఇన్స్టెంట్గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో చాలామందికి కంగారు ఏంటంటే ఎందుకు వెయిట్ లాస్తోని హెయిర్ లాస్ లింక్ ఉంటుందా? మనకు మోర్ దెన్ 10% బాడీ వెయిట్ లాస్ అయినప్పుడు అది కూడా షార్ట్ స్పాన్లో యూజువల్గా క్రాష్ డైట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది హెయిర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల బాడీ ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్లోకి వెళ్ళి కార్టిజాల్ లెవెల్స్ పెరిగి అది ఇట్ ఎఫెక్ట్స్ ద హెయిర్ సైకిల్ షార్టన్ అయ్యి టీలోజిన్ ఎఫ్లూవెమ్ స్టేజ్లోకి వెళ్తుంది హెయిర్. సో ఏంటంటే హెయిర్ అంతా షెడ్డింగ్ అవుతుంది. ఇది పర్మనెంట్ షెడ్డింగ్ కాదు. ఇది మళ్ళీ హెయిర్ రీగ్రోత్ మళ్ళీ వితిన్ 3-4 monthsలో మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సడన్ వెయిట్ లాస్ అయినప్పుడు ఇలాంటి హెయిర్ లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తే సహజం. దీన్ని ప్రివెంట్ చేయాలంటే మీరు వెయిట్ లాస్ చేసినప్పుడే అలాంగ్ విత్ దట్ కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినా కూడా కొన్ని సప్లిమెంట్స్ దాంతోపాటు అంటే మనకి ఏమేమి షార్టేజ్ వస్తున్నాయి దానికి ముందుగా జాగ్రత్తగా మనం కనుక సప్లిమెంట్స్ వాడితే ఈ వెయిట్ లాస్తో వచ్చే హెయిర్ లాస్ని మనము యాక్చువల్గా ఆపడానికి అవకాశం ఉంటుంది.